ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే కొనసాగుతుంది అంటారు జనాలు. పథకాలన్నీ అయితే వస్తున్నాయి అలా అయితే? ఏం పథకాలు ఇచ్చిండు? సూపర్ 6 అన్నాడు, అమ్మ తల్లికి వందనం అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, గ్యాస్ సిలిండర్స్ అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఏ ఒక్కళ్ళకి చూపియండి నాకు. నిరుద్యోగ భృతి అన్నాడు. ఏమి ఎక్కడ ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారండి? 9 నెలలు అయింది. 9 నెలల్లో ఏ ఒక్క పథకం సక్రమంగా చేసిరు? ఏ ఒక్క పథకం నడిచింది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళాడు, లో బడ్జెట్ లో పెట్టేసి వెళ్ళాడు. ఏదైనా కొంచెం టైం పడుతుంది ఏదైనా అమలు చేయడానికి అంటున్నారు కదా. లో బడ్జెట్ అన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 3 పర్యాయాలు చేసినప్పుడు నీకు తెలియలేదా? ఆంధ్రప్రదేశ్ 2 విధాలుగా చీలినప్పుడు, తెలంగాణ ఆంధ్ర చీలినప్పుడు నీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకి కట్టుబడి డేట్తో సహా ఫిక్స్డ్ చేసి పలాని టయానికి పలాని వాళ్ళకి పలాని డబ్బు పలాని విధంగా లంచాలు లేకుండా కరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. కానీ నువ్వు చేసినది ఏం చేసావని నాకు చెప్పు. ఏం చేశారని నిలబెట్టి చెప్తున్నారు. ఇప్పుడు 9 నెలలు గడిచింది మీ కూటమి ప్రభుత్వంలో. ఏ పని పలాని వాళ్ళకి చేశారు? ఏ పని చేశారు చెప్పండి? నువ్వు వచ్చిన వర్షాలు కూడా